జగన్ 5 ఏళ్ల పాలనలో రైతులు కంట కన్నీరు వస్తే నేడు కూటమి ప్రభుత్వంలో ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు పోడూరు మండలానికి సంబంధించి 9 పనులకు అక్షరాల 1,95,00,000 రూపాయలు అంటే దగ్గర ఈరోజు 2 కోట్ల రూపాయలకి ఈవేళ 9 పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు, ఏదైతే జున్నూరు అరుంధతిపేట మేరీమాత విగ్రహం దగ్గర ఒక 30 లక్షల రూపాయలు సీసీ వాళ్ళు, అదేవిధంగా జున్నూరు ఛానల్ మీద 2 గ్రావెల్ రోడ్డు రైటు లెఫ్ట్, ఒక సైడు 38 లక్షలు, ఇంకొక సైడు 27.96 లక్షల రూపాయలు. అదేవిధంగా వేడింగి గ్రామంలో మరి ఏదైతే గ్రావెల్ రహదారి కోసం అక్కడ ఒక 15.25 లక్షల రూపాయలు. అదేవిధంగా మరి ఏదైతే వేడింగి డ్యామ్ దగ్గర అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించి 13.10 లక్షల రూపాయలు. అదేవిధంగా జున్నూరుపాలెం వంతెన దగ్గర గ్రావెల్ రహదారి కోసం 34 లక్షల రూపాయలు. అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ దగ్గర మొగల్తూరు డ్రైన్ మీద 9 లక్షల రూపాయలు గ్రావెల్. అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ మొగల్తూరు డ్రైన్ మీద మరొక 21 లక్షల రూపాయలు గ్రావెల్ రహదారికి. అదేవిధంగా పెచ్చేటిపాలెం వంతెన దగ్గర జున్నూరు మైనర్ డ్రైను, ఉల్లంపూర్ మైన్ డ్రైను, చందపురం మైన్ డ్రైన్కి 7 లక్షల రూపాయలు డీసిల్టింగ్. ఈ రకంగా మొత్తం 9 పనులకు అక్షరాల 1,95,00,000 మరి ఈరోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మనందరం కూడా చూసాం ఈవేళ రైతాంగంగా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ధాన్యం అమ్ముకోవాలని అంటే ఒక్కొక్క రైస్ మిల్లు దగ్గర వారం వేసి రోజులు పైబడి అక్కడే రైస్ మిల్ దగ్గర అన్నం ఉండేది కాదు, మంచినీళ్ళు ఉండేవి కాదు, టీ చుక్క కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉండేవారు కాదు. వారం వేసి రోజులు రైస్ మిల్ దగ్గర పడిగాపులు. ఈరోజు అటువంటి పరిస్థితి ఉందా? ఈవేళ రైతు తనకు కావాల్సిన మిల్లుకి ఈవేళ ధాన్యం తోలుకుంటూ ఉన్నాడు. ఈవేళ ఏదైతే వర్షాలు పడ్డాయి, ఈదురుగాలులు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా ప్రతి ధాన్యం గింజ కూడా ఈవేళ కొనమంటూ ఉన్నాం. ఇప్పటికే మన పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే ఇప్పటికే 1,45,00,000 గోనె సంచులు ఇచ్చాం ఈవేళ రైతాంగానికి. ఈవేళ ఇంకా 37 లక్షల గోనె సంచులు ఇంకా రైతుల దగ్గర స్పేర్లో ఉన్నాయి. మళ్ళీ ఇది కాకుండా ఈరోజు వెస్ట్ గోదావరి కలెక్టర్ తోటి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారితో కూడా స్వయంగా ఈరోజు నేను మాట్లాడాం. అదేవిధంగా మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఎండీతో మాట్లాడాం. మళ్ళీ ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడాను. అంటే ఒక ఈదురుగాలులు వస్తే, ఒక వర్షం వస్తే ఇమ్మీడియట్లీ ఒక మంత్రులుగా ఇంత సమన్వయం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే రైతు అనేవాడు ఒక్క క్షణం కూడా బాధపడకూడదు. రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యం ఏ ఇబ్బంది లేకుండా ముందు మిల్లర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఏకైక ఆలోచనతో గతంలో ఎప్పుడు కూడా ఒక మంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ రైతుల ఇక్కట్లు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అర్థం చేసుకోండి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఉన్నతాధికారుల దగ్గర నుంచి కలెక్టర్ల వరకు ఒక్క గంట వర్షం పడితే ఎంత స్పందించి ఈవేళ రైతాంగానికి సేవ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో నెలల తరబడి కూడా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈవేళ 48 గంటల్లో ధాన్యం సొమ్ములు పడుతూ ఉన్నాయి. అది కూడా ఎట్లాగా? గతంలో 35-40 బస్తాలు పండేది ఎకరానికి, కానీ ఈవేళ ఏ రైతుని అడిగినా 50, 60, 65 బస్తాలు ఈవేళ ఎకరానికి దిగుబడి. అంటే దిగుబడి డబల్ అయింది. అయినా సరే అంత డబల్ దిగుబడిని కూడా ఈవేళ ప్రభుత్వం కొంటా ఉంది. గతంలో కొంత ప్రైవేటుగా ఎగుమతులు జరిగేవి, కానీ ఈవేళ రైతులు కూడా గవర్నమెంట్కి అమ్ముతుంటేనే డబ్బులు తొందరగా వస్తాయని ప్రైవేటు వ్యాపారస్తులు కూడా మానేసి మొత్తం ధాన్యం అంతా గవర్నమెంట్కి అమ్ముతూ ఉన్నారు. అయినా సరే గవర్నమెంట్ కొంటూ ఉన్నాం. మరి ఈవేళ వెస్ట్ గోదావరికి కూడా 6 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఈవేళ టార్గెట్ ఇచ్చాం. అవసరమైతే ఇంకొక 2 లక్షల మెట్రిక్ టన్నులు అయినా సరే ఎడిషనల్గా పెట్టుకుని ప్రతి రైతు దగ్గర ధాన్యం గింజ కొనమని ఈరోజు వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి ఏదైతే 2 ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవాళ స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం వారసత్వంగా ఏమిచ్చింది అంటే రైతులకి 1,650 కోట్లు బకాయిలు ఇచ్చింది, ధాన్యం బకాయిలు. ఆ బకాయిలు కూడా ఈరోజు మనం చెల్లించాం. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయారు. ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే ఏంటి? రైతును మర్చిపోవడమే. రైతును మర్చిపోయినటువంటి ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా? లేదు. అదే జగన్మోహన్ రెడ్డి పాలన. మరి ఆ రోజు కూడా మీరు చూశారు, ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు హెక్టార్కి 20,000 ఉంటే ఎవరైనా 25,000, 30,000 పెంచుతారు. మహానుభావుడు తిరోగమనం రివర్స్ 20,000 హెక్టారు ఇన్పుట్ సబ్సిడీని 16,000కి తగ్గించాడు ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక. మళ్ళీ మొన్న మేము 25,000కి పెంచాం మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీని. అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం.
ఖచ్చితంగా వ్యవసాయంలోనే సాయం అనే పేరు ఎట్లా ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో కూడా ఆ సాయం ఎప్పుడు కూడా రైతుకు అందుతుంది. ఇది రైతు ప్రభుత్వం. ఖచ్చితంగా రైతుల క్షేమానికి, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటాం.